మనిషి అందంలో జుట్టుది అత్యంత కీలకమైన పాత్రగా ఉంటుంది కదా. ఉదయం నిద్ర లేవగానే అద్దం ముందు నిల్చున్నప్పుడు దువ్వెనకి చిక్కుకుంటున్న జుట్టును చూసి గుండె జారిపోయే యువతి యువకులు మన సమాజంలో ఎంతమంది లేరు. మారుతున్న జీవన శైలి, విపరీతమైన ఒత్తిడి, కాలుష్యాల కారణంగా జుట్టు రాలడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక అతిపెద్ద సమస్యగా మారిపోయింది. ఇది ఎంత తీవ్రమైనదంటే దక్షిణ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఇదొక రాజకీయ అంశంగా మారింది. అక్కడ యువత బట్టతల సమస్యతో ఎంతగా సతమతమవుతున్నారంటే ఆ దేశ అధ్యక్షుడు లీ జేమ్యూన్ ఏకంగా బట్టతల చికిత్సను ప్రభుత్వ ఆరోగ్య బీమా పరిధిలోకి తేవాలని నిర్ణయించారట. జుట్టుపోతే ఆత్మవిశ్వాసం పోతుందని, అది జీవనశైలి సమస్య కాదని, ఆరోగ్య సమస్యని ఒక దేశమే గుర్తించింది. ఓ విషయం గమనించారో లేదో, ఏ దేశంలోనైనా పురుషులకే బట్టతల ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కదా. దానికి నేటి జీవనశైలి, ఒత్తిడితో కూడిన దినచర్యలే కారణమని కనుగొన్నారు. ప్రస్తుతం జుట్టు రాలే సమస్య వేగంగా పెరుగుతోంది. అయితే సాధారణంగా స్త్రీలతో పోలిస్తే చిన్న వయసులోనే పురుషుల్లో బట్టతల కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో జుట్టు రాలే సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అలాగే బట్టతల సమస్య కూడా కనిపిస్తోంది. ఇందుకు అనేక రకాల కారణాలున్నాయి. ఇది వ్యక్తి అందాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. సాధారణంగా తలపై జుట్టు మూలాలు బలహీనంగా మారినప్పుడు జుట్టు క్రమంగా రాలిపోవడం ప్రారంభమవుతోంది. చాలా కాలం పాటు ఇదే సమస్య ఉంటే బట్టతల సమస్య వచ్చేందుకు కారణమవుతూ ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డైహైడ్రో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ జుట్టు మూలాలను దెబ్బతీస్తోంది. దీనివల్ల జుట్టు కుదుళ్ల బలహీనంగా మారి రాలిపోవడం మొదలవుతుందన్నమాట. ఇక ఇదే కాకుండా తరచూ ఒత్తిడికి గురవుతున్న, అలాంటి వాతావరణంలో పనిచేస్తున్నప్పటికీ కూడా జుట్టు అధికంగా రాలుతోంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కూడా జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తోంది. అదనంగా విటమిన్లు బి, ఐరన్, జింక్, తగినంత ప్రోటీన్ శరీరానికి అందకపోవడంతో జుట్టు బలహీనపడుతోంది. ఇక హెయిర్ కలర్స్, స్టైల్స్, స్ట్రైట్నింగ్ చేయించడం వంటి పద్ధతులు కూడా జుట్టును దెబ్బతీస్తాయి. ఇవన్నీ కాకుండా థైరాయిడ్ సమస్యలు, డయాబెటీస్, క్యాన్సర్ లేదా కొన్ని రకాల మందులు తీసుకోవడం, జన్యుపరమైన అంశాలు జుట్టు రాలడానికి కారణమవుతూ ఉన్నాయి. పురుషులలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేసే డిహెచ్టి హార్మోన్ జుట్టు మూలాలను త్వరగా దెబ్బతీస్తోంది. స్త్రీలలో ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల వారి జుట్టు అంత త్వరగా రాలదు. ఇదేగాక పురుషులలో బట్టతల సాధారణంగా నుదుటి నుంచి ప్రారంభమై తల మధ్య భాగానికి వెళ్తోంది. అయితే స్త్రీలలో తల మొత్తంపై సమాంతరంగా జుట్టు రాలుతూ ఉంటుంది. అందుకే స్త్రీలలో అంత త్వరగా జుట్టు రాలినట్లు కనిపించదంతే. ఎన్ని సమస్యలున్నప్పటికీ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మహిళల్లో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతోంది. ప్రోటీన్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, డి అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం, ధ్యానం, యోగా, నిద్ర క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒకే సమయంలో చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు. మరి ప్రభుత్వాలు ఆదుకోలేని చోట, మందులు పనిచేయని చోట మనిషికి మిగిలేది ఏంటి? ఒక్క నమ్మకం. అవును, వైద్యం విఫలమైన చోట దైవంపై భారం వేయడం మానవ సహజం. కొరియాలో చట్టాలు మారుతుంటే పక్కనే ఉన్న జపాన్ లో మాత్రం జుట్టు కోసం ఏకంగా ఒక ఆలయమే వెలిసింది. కురులు ఒత్తుగా పెరగాలని, బట్టతల రాకూడదని, ఉన్న జుట్టు ఊడిపోకూడదని కోరుకుంటూ భక్తులు క్యూ కట్టే ఆలయం అది. అక్కడికి వెళ్తే చాలు భక్తుల జుట్టు సమస్యలన్నీ మాయమైపోతాయని అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. వినడానికి ఇది ఇదేం విచిత్రం రా బాబు అనిపించవచ్చు. కానీ జపాన్లోని క్యోటో నగరంలో ఉన్న మికామి పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే జుట్టు కోసం అంకితం చేయబడిన ఏకైక ఆలయం. దక్షిణ కొరియాలో బట్టతల అనేది సామాజిక హోదాకు సంబంధించిన సమస్యగా మారితే జపాన్లో అది భక్తికి సంబంధించిన అంశంగా మారింది. క్యోటోలోని అరషియామా జిల్లాలో పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న మికామి పుణ్యక్షేత్రం ఇప్పుడు కేశ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఒక ఆశాదీపం. ఇక్కడ కొలువైన దేవుడు మరెవరో కాదు, కేశాలకు అధిపతి. అందుకే ఆయన్ని దర్శించుకోవడానికి కేవలం స్థానికులే కాదు, ఏటా వేలాది మంది పర్యాటకులు ఇతర దేశాల నుంచి కూడా తరలి వస్తుంటారు. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు, బట్టతల వస్తుందేమో అని భయపడేవారు, లేదా తమ జుట్టు అందంగా ఉండాలని కోరుకునేవారు ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలయానికి కేవలం బాధితులు మాత్రమే రారు. బ్యూటీషియన్లు, హెయిర్ స్టైలిస్టులు, కావాలనుకునే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. తమ కెరియర్ ప్రారంభించే ముందు లేదా బ్యూటీ కోర్సులు నేర్చుకునే ముందు ఇక్కడికి వచ్చి
తమ చేతికి మంచి నైపుణ్యం రావాలని, తమ ద్వారా కస్టమర్లకు అందమైన హెయిర్ స్టైల్స్ అందించాలని ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటారట. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేశ అలంకరణ వృత్తిలో ఉన్న వారికి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడ కనిపించే ప్రార్థన బోర్డుల నిండా నాకు మంచి జుట్టునివ్వు, నాకు బట్టతల పోగొట్టు, నేను గొప్ప హెయిర్ స్టైలిస్ట్ ని కావాలి అని రాసి ఉన్న కోరికలే కనిపిస్తూ ఉంటాయట. సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా పూలో పండ్లో దేవుడికి సమర్పిస్తాం కదా. కానీ మికామి ఆలయంలో మాత్రం ఆచారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ దేవుడికి భక్తులు తమ తలనీలాలని సమర్పించుకుంటారు. పైగా ఇక్కడ పూజా విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే ముందే భక్తులు ఒక ప్రత్యేకమైన ప్రార్థన కవర్ను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత అక్కడి ఆలయ పూజారి దగ్గరకు వెళ్తే ఆయన భక్తుల తల మీద ఉన్న జుట్టులోంచి కొంత భాగాన్ని పవిత్రంగా కత్తిరిస్తారు. ఆ కత్తిరించిన జుట్టును ఆ కవర్లో వేసి అక్కడి దేవుడైన మసాయుకి పూజీవారా విగ్రహం ముందు ఉంచి ప్రార్థిస్తారు. ఇలా చేయడం ద్వారా ఆ దేవుడు అనుగ్రహంతో జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయని, భవిష్యత్తులో కేశాలు ఒత్తుగా దృఢంగా పెరుగుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు. ఇంతకీ ఈ దేవుడెవరు అనే సందేహం తప్పకుండా వస్తుంది కదా. ఆయన పేరే పుజివారా ఉనేమెనోసుకే మొసాయుకి. ఈయన్ని జపాన్ ప్రజలు ఆధునిక కేశాలంకరణకు పితామహుడిగా భావిస్తారు. వందల ఏళ్ల క్రితం ఆయన ఒక సాధారణ క్షరకుడు. జుట్టు కత్తిరించడం, స్టైలింగ్ చేయడంలో ఆయన చూపించిన నైపుణ్యం అద్భుతం. జపాన్ చరిత్రలోనే మొట్టమొదటి సెలూన్ స్థాపించిన ఘనత ఈయనదేనని చెబుతుంటారు. ఒక సామాన్య మనిషి తన వృత్తిని ఎంత పవిత్రంగా ప్రేమిస్తే చివరకు దేవుడిగా మారి పూజలు అందుకుంటాడు అనడానికి ఈ ఆలయమే నిదర్శనం. ఆయన నైపుణ్యానికి గుర్తుగా జపాన్ ప్రజలు ఈ ఆలయాన్ని నిర్మించి ఆయన్నే కేశాల దేవుడుగా కొలుస్తున్నారు. ఈ ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాదు, ఒక వృత్తికి ఇస్తున్న గౌరవానికి కూడా ప్రతీకగా చెబుతున్నారు. ముసాయుకి పుజివారా మరణించి శతాబ్దాలు గడుస్తున్నా జపాన్ ప్రజలు మాత్రం ఆయన్ని మర్చిపోలేదు. ఆయన చనిపోయిన తేదీ 17వ తారీఖు కావడంతో ప్రతి నెల 17వ తేదీన జపాన్ అంతటా ఉన్న క్షరకులు, సెలూన్ల నిర్వాహకులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తారు. చాలా మంది ఆ రోజున తమ షాపులను మూసివేసి మికామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ప్రపంచంలో ఏ వృత్తికి లేని గౌరవంగా స్థానికులు చెబుతున్నారు. దేవునికి తలనీలాలు ఇవ్వడం మన దేశంలోనూ సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కళ్యాణ కట్టెలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు కదా. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకు ఉన్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయని అంటారు. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతిన పాపాని అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని వేడుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తామన్నమాట. ఇక తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అంటారు. మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజయుడు సోదరుడైన శతానికుడు సూచించారు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక కాలక్రమంలో కళ్యాణ కట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వెంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత ఉంది. జుట్టు పోతే మొత్తం పోయినట్లు కాదు, కానీ ఆ జుట్టు కోసం ఒక దేశం అంటే దక్షిణ కొరియా ప్రభుత్వం ఏకంగా పాలసీలు మారుస్తుంటే మరొక దేశం జపాన్ మాత్రం ఏకంగా గుడి కట్టి పూజిస్తోంది.